కావేరి దగ్గరికి వాళ్ళ అన్నయ్య వచ్చి, "నువ్వు నా చెల్లివన్న విషయం నాకు ఎప్పుడో తెలుసమ్మా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అన్నయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చాయో చూడు, నా చెల్లి ఫోటోకి దండ వేయవలసినంత పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కావేరి కూడా వాళ్ళ అన్నయ్య భుజాల మీద పడుకొని అన్నయ్య అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య మాత్రం, "ఇక నుండి అలాంటి పరిస్థితులు ఏవీ ఉండవమ్మా, నిన్ను నేను సవ్యంగా చూసుకుంటాను, ఏ అడ్డంకులు వచ్చినా నా తర్వాతే నీకు రావాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి మాత్రం, "అన్నయ్య, నేను అమ్మని అన్న విషయం చిన్నికి తెలియదు కదా, వాళ్ళ నాన్ననైనా సరే తన దగ్గర ఉండని అన్నయ్య" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. అమ్మ ప్రేమ ఎలాగో దక్కడం లేదు తనకి, నాన్న ప్రేమనైనా దక్కనివ్వు అన్నయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యం అయితే, "సరేనమ్మా, నీకు నచ్చిన విధంగా నువ్వు చెయ్యు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి డోర్ తీసి లోపలికి రండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న బాలరాజుని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే సత్యం పిలుపు కోసం ఆలోచిస్తూ సత్యం కూడా, "సరే లోపలికి రా" అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే చాలా సంతోషించి, "రండి రండి లోపలికి రండి" అని చెప్పేసి అయితే అందరినీ పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని అయితే, "నాన్న వస్తున్నాడు" అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా అక్కడ మూలను కూర్చోవడానికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్నిని చాప వేసి అన్నీ సర్ది మరిగి తనని కూర్చుని పెడుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న బాలరాజు, కావేరి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ తన మీద అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న బాలరాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్